హాయ్ అండి. ఈరోజైతే మంచి చెడు ఓ స్టోరీ చెప్పుకుందాము. మా చిట్టిగాడైతే నా బండి వదిలిపెట్టి పోదండి, ఇక్కడే పడుకుంటుంది. దా చిట్టి. అనగనగా ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడండి, అతనికి ఒక కొడుకు. ఇది మొత్తం కూడా చదువు గురించేనండి, అలాగే మంచి విజ్ఞానం గురించి కూడా. అతను చదువుకునే రోజుల్లో వాళ్ళ నాన్నగారు ఒకళ్ళ ఇంటి దగ్గర జీతం కుదిరాడు. అంటే పాలేరుతనం అంటారు కదా, అలాగా. అతను పాలేరుతనం చేస్తుండగానే ఆయనకి 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు. పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు, చిన్న అమ్మాయి కూడా చదువుకుంటుంది. పెద్ద అబ్బాయిది చదువు సాగుతుండగానే అతను సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర పనులతో పాటు తండ్రికి సాయంగా వెళ్ళేవాడు. ఎక్కడైతే కమతం చేస్తున్నాడో తండ్రి, అక్కడికి సాయంగా వెళ్ళేవాడు. అక్కడ పశువుల దగ్గర అంతా క్లీన్ చేసి శుభ్రం చేసి పాలు తీసి ఆ పశువులకి గడ్డి కోసుకొచ్చి అక్కడ పెట్టి తిరిగి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ ఇళ్ళంపట బట్టలు ఉతుకుతూ ఉండేదండి. ఆ బట్టలన్నీ తీసుకొని వాక్కి తీసుకెళ్ళి ఉతుక్కొని తీసుకురావాలి. అయితే అవి మూటలా కట్టుకొని తల మీద పెట్టుకునేవాళ్ళు. అతను అప్పటికే పెద్ద చదివే చదువుతున్నాడు, అయినా కానీ తల మీద పెట్టుకొని వాక్కి తీసుకొని వెళ్ళేవాడండి. అతను చూసి మిగతా పిల్లలు, చదువుకునే పిల్లలు కాస్తంత ఇంపుగా మాట్లాడినట్టు ఉండేవాళ్ళు. అంటే ఏమిటి నువ్వు ఇలా చేస్తున్నావు అన్నట్లుగా. కానీ అతను మా అమ్మ మా నాన్నకు సాయం చేస్తున్నాను నేను అని చెప్పి అనేవాడు. వీళ్ళ నాన్న ఎక్కడైతే కమతం కుదిరాడో జీతంగా వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, ఇంత పెద్ద చదువుకునే పిల్లాడిని నువ్వు మా ఇంటికి పంపించొద్దు, మాకు ఏదోలాగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ నాన్నకి 2-3 సార్లు చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయితో ఇలా అన్నాడు, నువ్వు రాకు నాన్న, నేను వెళ్ళి చేసి వస్తాను అని చెప్పానంటే, ఏమైంది నాన్న అంటే ఇలా అన్నారు అని చెప్పి చెప్తాడు వాళ్ళ నాన్న. అయితే ఒక రోజుని వెళ్ళి, నిన్ను పంపించొద్దన్నాం కదా, ఎందుకురా మీ నాన్న పంపించారు మళ్ళీ అని వాళ్ళు అడగగా అప్పుడు చెప్తాడు అతను, మా నాన్న ఈ పనులు చేసే కదండి మమ్మల్ని చదివించింది, ఈ పశువుల దగ్గర శుభ్రం చేసి పాచి పనులు చేసుకుంటే కదండి మమ్మల్ని చదివిస్తుంది, ఆ పని మేము చేయడానికి వస్తే తప్పే ఉందండి, నేను రోజు వస్తాను, కనీసం ఈ సెలవులు 4 రోజులన్నా మా అమ్మ మా నాన్న కాస్తన్నా సుఖపడతారు, తర్వాత ఎలాగో కష్టపడుతూనే ఉంటారు అని చెప్పి చెప్తాడు. ఆ మాటలకు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. తర్వాత ఇతను చదువు అయిపోద్ది. ఒక 7-8 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇతను నవ్విన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే దాంట్లో తప్పు లేదనుకోండి. ఇతను మాత్రం గవర్నమెంట్ జాబ్ కొట్టి హ్యాపీగా లైఫ్ సాగిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మంచి చెడు ఎవరికి తెలుసు? కాబట్టి చిన్నప్పటి నుంచి అన్ని పనుల్లో పిల్లల్ని ఇవడింపు చేయాలండి. ఎందుకంటే పిల్లలకి ప్రతి ఒక్క విషయం తెలియాలి. మనం అప్పు ఎంత తెస్తున్నాం, మనకు సంపాదన ఎంత వస్తుంది అనేది మాత్రం కంపల్సరిగా తెలియాలండి పిల్లలకి. అప్పుడే పిల్లలు వాళ్ళకు కూడా బరువు బాధ్యతలు వస్తాయి, మంచిగా బ్రతుకుతారు. కాబట్టి మీరు కూడా అలానే చెప్పండి.